వచ్చానంటే మన కర్వా చౌత్ ఉంది కదండి, తెలుగులో దీన్ని అట్ల తద్ది అని కూడా అంటారు అనమాట, హిందీలో కర్వా చౌత్ అంటారు. దానికి ప్లేటు దియా పెట్టుకోవడానికి ఇది ఉంటుంది కదా, జల్లెల్లో మనం చందమామని చూస్తాం కదా, దానికి డెకరేషన్ ఎలా చేయాలో చూపిద్దామని వచ్చానమాట. ఇప్పుడు దానికి డెకరేషన్ తయారు చేసి చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లో వెళ్ళిపోదామా. కొత్త ప్లేట్ తీసుకున్నాను అండి, స్టీల్ ప్లేటు. దానికి నేను రెడ్ కలర్ వేస్తున్నాను అనమాట డెకరేషన్ చేసుకోవడానికని. ఇలా డెకరేషన్ చేసుకుని నీట్గా పూజ అది చేసుకుంటే బాగుంటుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లేట్ని ఎలా కలర్ వేసేసాను. ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయిన తర్వాత దీనికి కుందన్స్ కానీ ఇంకేదైనా డెకరేట్ చేసుకుందాము. ఇలా మెల్లిమెల్లిగా అద్దుతున్నట్టు చేస్తే నీట్గా ఉంటుందన్నమాట, లేకపోతే గజిబిజిగా కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పెయింటింగ్ రెడీ అయిపోయింది. ఇది ఆరిన తర్వాత దీనికి మనం ఇంకా కుందన్స్ పెట్టుకుందాము. ఒక సైడే వేసాను అనమాట, ఇంకో సైడ్ పెయింటింగ్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. ఒక సైడే వేసుకున్నాను, ఇంకో సైడ్ కూడా ఇలా స్టీలే ఉంది. ఇక్కడ పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంక మనం దీంట్లో వాటర్ వేసేసి, ఇది ఉంది కదా, దీంట్లో వాటర్ వేసేసి దీనిపైన పెట్టి దీంట్లో దీనిపైన కుంది పెట్టి దీపం పెట్టి పూజ చేస్తారు కదా అదనమాట. ఇప్పుడు దీనికి పెయింటింగ్ వేసుకుందాము. నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను. దీనికి ఏం చేస్తానంటే జస్ట్ ఊరికే లైన్స్లో వేసి లీవ్స్లో పెడుతున్నాను. ఇప్పుడు ఎల్లో వేస్తాను. ఇప్పుడు దీనికి గ్రీన్ వేస్తున్నాను. గ్రీన్ అంటే లీవ్స్ షేప్లో వస్తుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, దీనికి నేను ఎల్లో కలర్ గ్రీన్ కలర్ వేసి చిన్న చిన్న లీవ్స్ టైప్లో పెట్టాను, లైన్స్ లాగా. అంటే కొంచెమే వేస్తాను, ఇంకా ఫుల్ కవర్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇది దీనికి ఇలా నెక్ దగ్గర కూడా రౌండ్గా ఎల్లో కలర్ వేస్తాను అనమాట. దీనికి కుందన్స్ పెడతాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే చిన్న చిన్న వైట్ కలర్ స్టోన్స్ ఉన్న లేస్ అనమాట. ఇది దీన్ని తీసుకున్నాను నేను ఈ నెక్ దగ్గర అంతా ఇలా రౌండ్గా పెట్టడం కోసం. బాగుంటుంది కదా లుక్ వైజ్, గ్రీన్ ఎల్లో వైట్ అని చెప్పి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ కింద చైన్ పెట్టేశాను, పైన ఏమో ఈ వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయి కదా అవి తీసుకున్నాను. దానికి ఇప్పుడు గ్లూ పెడుతున్నాను. గ్లూ పెట్టి పర్ల్స్ పెడితే ఏంటంటే అది గట్టిగా స్టిక్ అయిపోతుంది, ఇంకా కదలదనమాట అటు ఇటు. ఇది డిజైన్ చేసిన కుందన్ అనమాట. ఇది బ్లౌజులకి శారీస్కి వేసుకుంటాం కదా. నేను ఏంటంటే దీనికి డెకరేట్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. బాగుందా? ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. ఏదైనా కొంచెం బ్రెయిన్కి క్రియేటివిటీ ఉంటే మనం ఇలాంటి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. అది ఒక సాటిస్ఫై కూడా కదా, మనం తయారు చేసుకొని పూజ అది చేస్తాం. ఇంక ఇప్పుడు దీనిపైన పెట్టే ప్లేట్ రెడీ చేసుకుందాము. ప్లేటు దీన్ని నేను ఓన్లీ ఎల్లో కలర్ వేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో కుందన్ పెట్టుకోవడానికి బాగుంటుందని. ఇది మడ్ అవడం వల్ల ఈజీగా అబ్జర్వ్ చేసేస్తుంది, తొందరగా కూడా డై అయిపోతుంది. చూసారు కదా, వేస్తూ ఉంటేనే ఇది డై అయిపోతుంది. ఎల్లో కలర్ వేయడం అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి ఒక జస్ట్ గ్రీన్ కలర్లో చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను అంతే. మరి ఎక్కువ ఓవర్ డెకరేషన్ చేసిన లుక్ ఉండదు కదా. ఇది రెడీ అయిపోయిందంటే దీనికి నేను కుందన్ పెట్టేస్తున్నాను. ఇక్కడ స్టిక్ అయిపోయింది.
చూసారు కదండి, ఇది రెడీ అయిపోయింది. పైన పెట్టే ప్లేటు రెడీ అయిపోయింది. ఇంకా మనం ఏం చేసుకోవాలి, జల్లెడ రెడీ చేసుకోవాలి. అలాగే ప్లేట్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ప్లేటు డ్రై అయిపోయింది అనుకుంటాము, దాన్ని పట్టుకొచ్చేస్తాను ఇప్పుడు రెడీ చేయడానికి. ఫుల్ డ్రై అయిపోయిందండి ఇది. ఇప్పుడు దీంట్లో మనం ఈ కుందన్స్ పెట్టుకుందాము. నేను ఏంటంటే అన్నీ ఇవే సెలెక్ట్ చేసుకున్నాను, మ్యాచింగ్ ఉంటుందని. దీంట్లో ఇప్పుడు గ్లో వేసేసి ఇది పెట్టేస్తున్నాను. చూసారా, స్టిక్ అయిపోయింది, ఇంకా అది ఎక్కడికి కదలదు. అన్నా కూడా ఇంక కదిలిపోవు. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా గ్లూ వేసి పెట్టేస్తే ఇవి స్టిక్ అయిపోతాయి కదా, కదులుకోకుండా ఉంటాయి అన్నమాట అవి. ఇదిగోండి, ప్లేట్ రెడీ అయిపోయింది. దీనికి ఇంకా కొంచెం డెకరేషన్ చేయాలన్నమాట. అది ఏం చేయాలో చూస్తాను ఇప్పుడు. ఇది వైట్ కలర్ చైన్ ఉంది కదా, నేను దీన్ని రౌండప్గా పెట్టేస్తున్నాను గ్లూ వేసేసి. చూసారు కదండి, దీనికి చైన్ పెట్టేశాను, కుందన్స్ పెట్టేశాను, ఇది రెడీ అయిపోయింది. నేను కొంచెం సింపుల్గా రెడీ చేశాను అనమాట. ఓవర్గా చేస్తే మరీ గ్లంజీగా ఉంటుంది, బాగోదని చెప్పి. ఎలా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జల్లెని రెడీ చేసుకుందాం అనమాట. అది జల్లెల్లో దీపం పెట్టి చందమామని చూస్తారు కదా, అది. ఇది జల్లెడ తీసుకున్నాను. దీనికి సాటిన్ రిబ్బన్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. ఇంక ఫెవిగ్లోతో దీన్ని ఇలా రౌండప్గా అంటించుకుంటూ వచ్చేయడం. ఇట్లాగూ మనకి ఎంత మేర అవసరం అవుతుందో అంత మేర చేసేసుకొని దీనికి కూడా తర్వాత కావాలంటే ఏదన్నా అంటించుకోవచ్చు, లేదు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, దీనికి చుట్టేసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా కదలదు. ఇప్పుడు లోపల కూడా దీన్ని ఇలాగే చుట్టేస్తున్నాను. ఈ జల్లెడ కూడా రెడీ అయిపోయిందండి. బయట లోపల కూడా నేను దీన్ని రౌండ్గా చుట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇందాక పెట్టుకున్న కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని స్టిచ్ చేస్తాను అనమాట. ఇదిగోండి, ఇట్లా పెట్టేస్తాను. ఫస్ట్ మనం ప్లేట్ రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ప్లేట్ ఇది. తర్వాత ఏమో ఇది రెడీ చేసుకున్నాం కదా, ఇది. దీనిపైన ప్లేటు. తర్వాత జల్లెడ రెడీ చేసుకున్నాం కదా, జల్లెడ. ఇదిగోండి దీపం. కర్వా చౌత్ సెట్ మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ రిక్వైర్మెంట్స్ వీడియోస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెడితే నేను రెడీ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ అవర్ కామెంట్స్. థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఏ గుడ్ డే.